వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా డీకోడ్. ప్రసన్న చాలా టాలెంటెడ్, ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్. కానీ బిగ్ బాస్ లాంటి ప్లేస్కి తాను కరెక్ట్ కాదు. ఫ్రాంక్గా మాట్లాడే టైప్ అయితే అస్సలు కాదు. కొన్ని ఎపిసోడ్స్ నుండి అతనికి అవకాశం రావట్లేదు అని ఫీల్ అవుతున్నాడని నాగా ఇస్తే నాగాకి డంబ్ అని ట్యాగ్ ఇచ్చాడు. తన మీద జాలి చూపించాడు అనుకొని. నాగా అసలు జాలి చూపించింది ప్రసన్నకి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరకలేదని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని కాదు. తన మీద జాలి చూపిద్దాం అనుకున్నా కూడా అతనికి వేరేలా అర్థమవుతుంది. శ్రీముఖి ఇంకో ఛాన్స్ ఇచ్చింది ప్రసన్నకి. ఇగోయిస్టిక్ అని హరీష్ కి ట్యాగ్ ఇచ్చి కొన్ని రీజన్స్ ఇచ్చుంటే బాగున్ను. ఏమీ చెప్పకపోవడంతో ఎల్లో కార్డ్ సంపాదించాడు. హరీష్ ఇష్టం వచ్చినట్టు నోరు జారుతారు, ఓవర్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇలాంటివి బిగ్ బాస్ షోలో తప్ప ఇంకెక్కడా ఇలా బతుకుదాము అంటే అస్సలు అవ్వదు. బిగ్ బాస్ షో లాంటి ప్లేసులకి ఇలాంటి వాళ్ళు కావాలి. ఐ మీన్ టఫ్ ఫైట్ ఇవ్వడానికి. ఇతను బేసిక్గా ఎంత వర్స్ట్ గా మాట్లాడాలో అంత వర్స్ట్ గా మాట్లాడేసి ఫుల్ గా కన్ఫ్యూజ్ చేసేసి ఆర్గ్యుమెంట్స్ విన్ అవుతాడు. డౌట్ లేకుండా ఇతన్ని సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్ హౌస్ లోకి. శ్రీజ స్టార్టింగ్ లో లొడా వాగినా నిజమైన దమ్ము తనలో ఉంది. బ్యూటీ విత్ బ్రెయిన్. క్లవర్ అన్న ట్యాగ్ అయితే పక్కా కరెక్ట్. షాకిబ్ మీద ఓవర్ గా అరిచారు అనుకుంటారు, కానీ స్టార్టింగ్ నుండి తను ఆడే విధానం చూస్తే ఎవరికైనా బీపీ రావాల్సిందే. తెలుగు అర్థం కాదో లేక అర్థం చేసుకునే పర్సనాలిటీ కాదో మనకు అసలు అర్థం కాదు. అసలు స్టార్టింగ్ ఆడిషన్స్ లో నవదీప్ గ్రీన్ ఎందుకు ఇచ్చాడో అస్సలు అర్థం తెలియట్లేదు. హీ డిడ్ ఎ మిస్టేక్. సింపతి ఓట్స్తో ముందుకు వెళ్తున్నాడు. మనీష్కి ఓవర్ స్మార్ట్ ఇచ్చింది దివ్య, మోస్ట్ యాప్ట్. అతను విన్ అయిన గేమ్ అంటూ ఏమీ కనపడలే. జడ్జెస్ మనీష్ని ఎంత పుష్ చేస్తారో, వాడు ఏదో ఒకటి విన్ అయి చూపిస్తాడు అని. లాస్ట్కి సింపతి ఓట్స్ పడుతున్నాయి. ప్రియా చెప్పింది బోరింగ్ పర్సన్ షాకిబ్. కన్ఫ్యూజ్ అవడం తప్ప ఏమీ లేదు. కానీ అక్కడ ఇంకా బోరింగ్ పర్సన్స్ ఇంకా ఉన్నారు. షాకిబ్కి కన్ఫ్యూజన్ మాస్టర్ అని ట్యాగ్ ఇవ్వాలి, బోరింగ్ కాదు. కన్ఫ్యూజన్ అని అలా కంటెంట్ క్రియేట్ చేస్తారు. తనకి తాను మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ అనుకుంటాడు, కానీ రియాలిటీలో వాట్స్ హ్యాపెనింగ్ అంటూ ఉండిపోయే క్యాండిడేట్. శ్వేతకి హిపోక్రెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. బేసిక్గా హృదయమానవ్ అతనికి నచ్చినట్టు అనుకొని ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు. ఓ వాట్ ఏ టాస్క్ అన్నావు, టీషర్ట్స్ ఎలా తీస్తావు అన్నావు, 2 సైడ్లు నీవే అని హిపోక్రెట్ ఇచ్చాడు. స్కూల్ పిల్లాడికైనా అర్థమవుతుంది తన టాస్క్ గురించి అన్నది అని. ఇతని గురించి అనుకుంటున్నాడు. ఏదో ఒకటి అన్ని మిక్సీ కొట్టేసి ఆర్గ్యుమెంట్స్ మాత్రం చేసేస్తాడు. పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్కి ఇమ్మెచ్యూర్ ఇచ్చారు. యాక్చువల్లీ పవన్ విన్ అవ్వడం కానీ ఎలాంటి కంటెంట్ ఇవ్వడం కానీ అసలు ఏమీ చూడలేదు. ఆ అబ్బాయిని బోరింగ్ పర్సన్ లిస్ట్లో పెట్టడం తప్ప అతన్ని మనం జడ్జ్ చేసే పొజిషన్లో అయితే లేడు. అనుష డాలియాకి డీమోటివేటెడ్ అనే ట్యాగ్ ఇచ్చింది. అసలు డాలియా కౌంటర్ ఇచ్చే పొజిషన్లో ఉండి కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే డాలియా విన్ అవ్వడం లూజ్ అవ్వడం అన్నీ చూసాము, కానీ అనుష గ్రాఫ్ అసలు ఏమీ కనపడలే. డాలియా యు మిస్ ద ఛాన్స్ టు బీట్ అనుష. ఎపిసోడ్లో కల్కికి నీ మీద ఎవరికి ఒపీనియన్ లేదు అనే వర్డ్ కరెక్ట్ కాదు. అక్కడ అన్ని నెగిటివ్ ట్యాగ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నవి మోస్ట్లీ నెగిటివ్ ట్యాగ్స్. తను పాజిటివ్ గర్ల్. నెగిటివ్ ట్యాగ్ లేనంత మాత్రాన తన మీద ఒపీనియన్ లేనట్టు కాదు. లూజర్ అనే ట్యాగ్ అసలు తనకి సెట్ కాదు. తనకంటే పెద్ద లూజర్స్ ఇంకా ఉన్నారు కంటెస్టెంట్స్లో. ఎందుకంటే తను ప్రూవ్ చేసుకుంది ముందు టాస్క్లో. తనకి హార్డ్ వర్కర్ అలాంటి ట్యాగ్స్ ఉంటే పెట్టచ్చు. 100% షీఈస్ డూయింగ్.